అక్క అక్క నీ ఒంట్లో బాగుందా? నాకేమమ్మా చాలా బాగున్నాను, కానీ ఒక పక్క నీకేం కావాలో కనుక్కోలేకపోతున్నాను, మరో పక్క నేను కదలలేకపోతున్నాను. నిండు గర్భవతివి. నీ ప్రసవ సమయంలో నేనెక్కడ నీ దగ్గర ఉండలేకపోతానేమోనని నా భయం. మహామంత్రుల వారు తమ దర్శనానికి వస్తున్నారమ్మా. మంచిది అక్క, నేను వెళ్ళొస్తాను. మహారాణికి ప్రణామం. తమతో ఒక విషయం. సందేహం దేనికి? చెప్పండి. ఈ వచ్చిన కొత్త రాణి నేనంటే వల్లమాలిన అపేక్ష. ఆ అపేక్షే మీ మీద కక్షగా మారుతుందేమోనని భయం తల్లి. అదేమిటి? అవునమ్మా, అడుగు పెడుతూనే ఎడమ పాదం మోపింది. మీ గర్భచిహ్నాల మీద విషపు చూపు ప్రసరించింది. ప్రతిరోజు అర్ధరాత్రి మాయము. మీరు కలగన్నారా? కాదమ్మా, రోజు నా కళ్ళారా చూస్తున్నా. కావాలంటే ఈ అర్ధరాత్రి మీరే స్వయంగా చూడవచ్చు. నేను వస్తాను. మంచిది. అక్క నేర్పిందా మనసు కవ్వించి మరలూరించే మార్గం? అన్ని రహస్యాలు మీ అక్క దగ్గర నేర్చుకున్నావు అన్నమాట. చూసావా, మన ముగ్గురులో ఏ రహస్యం దాగిపోరాదని మీ అక్క అభిలాష. కానీ ఒక్క రహస్యం మాత్రం. ఏమిటో ఆ రహస్యం? అవునవును, మీరెంత పిచ్చివారండి. ఆమెకు మీ అడ్డు తొలగించడానికి నేను ఉపయోగపడుతున్నాను. ఏమిటి నువ్వు అనేది? నా మాటకి కోపగించి తొందరపడతారేమో. ఏమిటా విశేషం? మీ పట్టపు దేవికి మహామంత్రికి ఉన్న రహస్య సంబంధం. ఈ అభియోగానికి శిక్ష ఏమిటో తెలుసా? తెలుసు. ఆధారం లేకుండా అంతటి నేరం మోపగలనా? ఈ రాత్రే మీరు కళ్ళారా చూదురు గాని కాస్త ఓపిక పట్టండి. సరే. కనకాంగి వెలుపలికి వచ్చి మాయమయ్యే సమయం ఉంది. రండి. వద్దు, ఆ నీచురాలు అక్కడే పాటుపెట్టాలి. కడుపు చెంచుకుంటే కాళ్ళ మీదే పడుతుంది. మహారాణి పాడు బతుకు 10 మందిలో పడితే మన పరువే పోతుంది. ఈ రహస్యం రాజు కుటుంబం దాటి పోరాదు. ముందు మీ సోదరుడు రుద్రసింహుని పిలిపించండి. రుద్రసింహుని పిలువు. అన్నగారు, ఇంత రాత్రి వేళ పిలిపించారు. ఏమైనా ప్రమాదం సంభవించిందా? ప్రమాదం, పరాభవాగ్ని భగ్గున అంటుకున్న భయంకర ప్రమాదం. తరతరాల వంశ ప్రతిష్ట దగ్ధమైపోయింది. మంగళప్రదమైన రాచనగరు మైలపడిపోయింది. పూలవాన కురిసి నీలిమేఘమే నెత్తిన పిడుగు వర్షించింది. రుద్ర, పిడుగు వర్షించింది. ఏం జరిగింది అన్నగారు? త్వరగా చెప్పండి. మాంగళ్యం చాటు ఎంగిలి కూడు తినే దాని బ్రతుకు దేనికి ఇంకా చెప్పమంటాం? చురుకైన మగవాడివి, గ్రహించుకో. శీలాన్ని చేర్చుకొని సిగ్గుమాలి తిరుగుతుంది పట్టపురాణి. పతితైపోయింది. పట్టి బంధించు, కారాగృహంలో పడేసి కనుగుడ్లు బిగించు. అన్నగారు, వెళ్ళు, నా ఆజ్ఞకు తిరుగులేదు. ఎన్నాళ్ళు లేని ఈ మర్యాద ఇప్పుడు మాకెందుకు? ఉన్నాడుగా మీ వ్యవహారాలు చూసే మహామంత్రి. ఈ పుణ్యము అతనికే దక్కనివ్వండి. ఆ నీచుడు వాడే నా పూల బతుకును కాటువేసిన కాలనాకు నయవంచకుడు. వాణ్ణి నా రాజ్యం నుండి బహిష్కరిస్తున్నాను. వెళ్ళు, వెంటనే వాడిని వెళ్ళగొట్టు. మంచిది.
రుద్రసింహ, ఎవరు? ఓ, ఎక్కడున్నావా కనకాంగి? అడవి కాచిన వెన్నలు ఎక్కడుంటేనే నా ప్రక్కనే ఉంటే ప్రయోజనం ఉంటుందా? పట్టప్రాణిని చేస్తాను. అన్ననేం చేస్తా? అరికాల రాచి పారేస్తాను. ఆ పుట్టిపోయే బిడ్డని నరికి ముక్కలు చేస్తాను. నా కోరిక తీరుస్తావా? ఆ బిడ్డ పుట్టగాని నా కళ్ళ ముందే నరికేస్తావా? మాట ఇస్తున్నాను, మక్కువ తీర్చాలి. మక్కువ తీర్చడంలో ఎవరు ఎక్కువో తేల్చుకోవాలి. ముందు మహారాజు గారు చెప్పిన పని చేయండి. కనకాంగి, పరమేశ్వరి, మహారాజు మనస్సు పాలసరస్సు వంటిది. ఈ కనకాంకి వల్ల వారికి ఏం ప్రమాదం సంభవిస్తుందో, వారికి ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. మహారాణి, మహారాణి! మళ్ళీ మాయమైందా? అవునమ్మా, ఇప్పుడే మీ రూపంలో వచ్చి నన్ను మోసగిచ్చింది. స్పృహ తప్పినట్టు నటించి నా చేతుల్లో వాలి మహారాజుకు మీ మీద అనుమానం కలిగించిందమ్మా. మిమ్మల్ని బంధించమని రాజాజ్ఞ. మీకు పుట్టబోయే బిడ్డను చంపుతారట, మీ కనుగుట్లు తీయిస్తారట. ప్రమాదం సంభవిస్తుంది, త్వరపడండి. మహారాజు గారు నన్ను అనుమానిస్తున్నారు. ఈ ఆపద నుండి తప్పించుకోవడానికి నేను మీతోటి రావాలా? అసంభవం, అసంభవం. నా ప్రభువు కోరితే అగ్నిలోనైనా దూకుతాను, అంతేకాని ఈ అంతఃపురం వీడి నేను రాను, నేను రాను. ప్రభు, రాణిని బంధించు. నాయనా రుద్ర, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన నీ వదిననే బంధిస్తున్నావా? పరమేశ్వర, దేవి, అక్షరం బయలుదేరు. మనం ఇక్కడ ఉండకూడదు. ఏమిటి ప్రభు, ఏం జరిగింది? మహారాణి కనుగుట్లు తీయించి కారాగారంలో బంధిస్తున్నాడు మహారాజు. మహారాజే! అదంతా తర్వాత చెప్తాను. చంప, చంప, నువ్వు నీ భర్త వీరమను మహారాణికి పుట్టబోయే బిడ్డను నేను చెప్పిన రహస్య మార్గం ఉందా తీసుకురావాలి. అంతవరకు నాకు నిద్రాహారాలుండవు. ఈ రహస్యం ఎవ్వరికీ తెలియరాదు. అలా జాగ్రత్త. పదండి. నాయనా, కన్న కొడుకుగా నిన్ను నా కండ్లలో పెట్టుకొని పెంచానే, నువ్వే నా కళ్ళు తీస్తున్నావా నాయనా? ఇది మహారాజు ఆజ్ఞ. వారి ఆజ్ఞ అయితే శిరస వహిస్తాను, కానీ ఒక్కసారి నా భర్త ముఖార విద్దాన్ని చూడని, వారి పాదాల మీద వాలిపోని. చెల్లి, చెల్లి, నువ్వైనా చెప్పమ్మా. చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను, చెప్పు చెల్లి. ఆయన నీ ముఖాన్ని చూడనన్నారు. ప్రభు, కానీ పరమేశ్వర, ప్రభు, ప్రభు, మిమ్మల్ని చూసుకునే భాగ్యం నాకు లేకుండా చేశారు. అపవాదు మోపి అనురాగ బంధాన్ని తెంచి వేశారా? ప్రభు, ఈ ఘోరం మీరు చేయించారంటే నేను నమ్మలేకపోతున్నాను, నేను నమ్మలేకపోతున్నాను. అమాయకులైన మిమ్మల్ని ఈ హంతకులు ఎంత బాధ పెడతారో. పరమేశ్వర, నువ్వే నా భర్తను కాపాడాలి తండ్రి, నువ్వే కాపాడాలి. ఇంకా ఇక్కడే ఉన్నావు. తెల్లవారేలోగా అన్నీ జరిగిపోవాలి. అందుకే వచ్చాను అన్నగారు. పట్టపురాణి కనుగుడ్లు పీకించాను. మంత్రి ఆ పిరికి పంద పారిపోయాడు. పీడ విరగడైపోయింది. మరొక్కటి మిగిలిపోయింది అన్నగారు. ఏమిటది? మీ సంగతి. ఆ సంగతి? అవును, మీరు కంచికి వెడతారు, కాశీకి వెడతారు అని. నేనా? దేనికి? మతి సరిగ్గా లేనందుకు. నాకు మతి సరిగ్గా లేదా? రుద్ర, ఏమిటి నువ్వు మాట్లాడేది? మతి సరిగ్గా ఉంటే మహారాణి కళ్ళు పీకిస్తారా? మహామంత్రిని వెళ్ళగొడతారా? మీకు పిచ్చెక్కింది. ప్రజల దృష్టిలో మీరు పిచ్చివారే. ప్రహస్త, ఆజ్ఞ, బంధించు. ప్రహస్త! కనకాండి, నవ్వుతున్నావా? నీకు అపహాస్యంగా ఉందా? అరవకండి, అరిస్తే ఆయాసం ఎక్కువ అవుతుంది. తీసుకువెళ్ళు. ఛీ! నీచురాలా, దీనికంతటికి కారణం నువ్వే.
నువ్వే నా కొత్త సంసారంలో చిచ్చు పెట్టావు. రహస్త ఈడ్చుకుపో. ఏమిటి? ఎవరు? దేవి, నీకు ఎంత ద్రోహం చేశాను దేవి. ఏమిటిది? నా ప్రభు మాటలాగా ఉన్నదే. ప్రభు ప్రభు దేవి, దేవి! అవును దేవి, ప్రాణేశ్వరిని అనుమానించిన పాతకుడు భగవంతుడు నన్ను శిక్షించడానికి ఆలోచించలేదు. ప్రభు ఇంకెక్కడి ప్రభువు దేవి, పరాధీనున్నై బందీనై పడి ఉండే దుర్గతి పట్టింది నాకు. మీరు బాధపడకండి ప్రభు. బందీ అయినా బయట ఉన్నా సింహము సింహమే. ఎంతటి వారైనా కాలానికి కట్టుబడక తప్పదు. పసుపు కుంకుమలతో ఈ పాటి భాగ్యానికైనా నేను నోచుకున్నాను. నాకంతే చాలు.